వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు. ఇది నా గుండె చప్పుడు. నేను భవాని. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? చూస్తున్నారు కదా, సెక్విక్ లిడ్ పెట్టి మటన్ కర్రీ చేస్తే చూడండి, ఆ బోన్స్ నుంచి మీట్ కూడా ఓపెన్ అయిపోయి ఉడికిపోయిందనమాట. అంత సాఫ్ట్గా ఉడుకుతుంది ఇందులో. మరి ఈరోజు ఏంటో స్పెషల్ తెలుసా? కొబ్బరన్నం, మటన్ కర్రీ, కొంచెం కీమా ఫ్రై అనమాట. ఇది చాలా చాలా టేస్టీ కాంబినేషన్ కదా. నాన్ వెజ్ ప్రియులకైతే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇష్టపడే వంటకం అనమాట. కొంచెం ఒక స్పూన్ నూనె వేసి నేను ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, హోల్ గరం మసాలా వేయించేసాను. తర్వాత అందులో కొబ్బరి పాలు తీసాను. కొబ్బరి పాలు తీసి మొత్తం 3 గ్లాసులు పాలు పోసాను. 1 గ్లాసు నీళ్లు పోసాను అనమాట. అంటే మొత్తం మీద 4 గ్లాసులు. 4 గ్లాసుల నీళ్ళకి మామూలు బియ్యమే, మనం స్వర్ణ మసూరి బియ్యం ఉంటాం కదా, ఆ బియ్యం నేను 2 గ్లాసులు వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. అందులోనే ముందే ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేయించేసాను అనమాట. ఇంకో బియ్యం తీసుకుని ఇప్పుడు చక్కగా కడిగేసి వాటిని తీసుకొచ్చి ఈ ఎసర్లో వేసేసాను. అప్పటికే మరుగుతోంది ఎసరు. ఆ ఎసర్లో వేసేసాను అనమాట. వేసేసి చక్కగా అది ఉడకబట్టే లోపల కీమా కూర అంతా కూడా సిద్ధం చేసేసుకున్నాను. కీమా ఉడికిస్తూనే మటన్ కర్రీ మా బాబు చేస్తా అన్నాడు, సూర్య. సరే అని చెప్పేసి తనతోటి అవి చేయించాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. కొంచెం నెయ్యి వేసాను. కొంచెం నెయ్యిలో జీడిపప్పులు వేయించి ఈ రైస్లో వేసేసుకున్నాను. చూడండి దగ్గరకు వచ్చేస్తుంది. ఇది రోస్టర్, ఎంసీ కుక్వేర్లో రోస్టర్ అనమాట. ఇందులో ఎక్కువ నూనె వేయలేదు, చూసారు కదా. 1 స్పూన్ నూనె వేసాను. ఇప్పుడు 1/2 స్పూను నెయ్యి పైన వేసాను అనమాట. అంతే, ఇంత మాత్రం చాలండి. ఇంతకన్నా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంతోనే చాలా చాలా టేస్టీగా వచ్చేస్తుంది ఫుడ్ అనమాట. ఈ రోస్టరు 24 సెంటీమీటర్స్ డయా ఉన్న రోస్టర్ అనమాట. ఇప్పుడు ఓక్ తీసుకుందాము. ఇందాక నెయ్యి కొంచెం మిగిలింది కదా జీడిపప్పులు వేయించగా, ఆ కొంచెం నేతిలోనే 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చక్కగా ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాంలేండి కీమా ఫ్రై కోసం. దీన్ని ఓక్ అంటారండి, యూరేషియా ఓక్. ఇది కూడా 24 సెంటీమీటర్స్ డయా ఉంటుందన్నమాట. దాంట్లో కీమాని చక్కగా ఉడికించి ఇదిగో బాబు చేతే ఉప్పులు కారాలన్నీ వేయిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటే మంచిదని. ఇంకా ఈలోపు పక్క స్టవ్ మీద 20 హై పెట్టానండి. దాంట్లో మటన్ కర్రీ ఇప్పుడే వేశాడు కదా, మటన్ వేశాడు కదా, అది కూడా అంటే సింపుల్గా గబగబా చూపించేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే ఇది ప్రాసెస్ అంతా చూపించాలంటే చాలా లేట్ అవుతుంది కదా. అయితే నేను ఇప్పుడు ఏఎంసీ గిన్నెలో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది చూపించడం కోసమే కదా ఈ వీడియో. ఇప్పుడు ఈ మూత పెట్టేస్తే చక్కగా అది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మనం ఏమేమైతే వేయదలుచుకున్నామో అవన్నీ కూడా వేసేసి చక్కగా కొంచెం వేగనివ్వాలన్నమాట. అదంతా ఎంత ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. తర్వాత సెక్విక్ లిడ్ పెట్టేసుకుంటాం మనం. కొన్ని మసాలాలు తయారు చేసి పెట్టుకున్నాం. కొంచెం కొబ్బరి, జీడిపప్పుల పేస్ట్, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఇలాంటివన్నీ కూడా వేసేసుకుని కొంచెం ధనియాలు కూడా వేసుకొని అన్నీ కలిపి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ మాత్రమే వేసానండి. ఇంకా అడిషనల్గా నేనేమీ వాటర్ ఏం పోయలేదు. ఆ మసాలా పేస్ట్లో ఉన్న మాయిశ్చర్ సరిపోతుందండి. ఇక సెక్విక్ లిడ్ పెట్టేసి సీల్ చేసేసాము. 2 మినిట్స్లో చక్కగా మొత్తం ఉడికిపోతుందండి. ఓన్లీ 2 మినిట్స్ అనమాట. ఇదిగో తర్వాత స్టీమ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం తీసాను, చూశాను. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందంటే, చూడండి మనం నీళ్ళు వేయకపోయినా కానీ దానికి తగినంత వాటరు, తగినంత ఆయిల్స్ అందులోనే ఉంటాయి అన్నమాట, మీట్లోనే. సృష్టిలో భగవంతుడు ప్రతి ఒక్క దాంట్లోనూ ఖనిజ లవణాలు, వాటరు, ఫ్యాట్ అన్నీ కూడా సఫిషియెంట్ ఇచ్చేసాడండి. మనం ఏం చేస్తామంటే అది తెలియక ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకుని అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం. చూడండి ఎమ్మీగా కొబ్బరన్నం, కైమా కర్రీ, మటన్ కర్రీ చాలా చాలా రుచిగా తయారైంది. మరి మీరు చూసి ఎంజాయ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. నమస్తే.